దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తాను ఎలాంటి వాడితోనైనా వాదించి నెగ్గగలననే నమ్మకం ఉండేది. అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని, అతడితో ఎవరూ నెగ్గలేరని అంతా అంటుంటారు. ఒకరోజు సీతయ్య, రాజయ్య పొలంలో కలుసుకున్నారు. ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో, ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి, అందుకు నష్టపరిహారం చెల్లించు, లేదా రోజూ పాలైనా పొయ్యి, ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు సీతయ్య. పశువులు పచ్చగడ్డి మేస్తాయి, ఆకులు తింటాయి, నీ పొలంలో ఆ రెండూ లేవు, నీ ఫిర్యాదు చెల్లదు అన్నాడు రాజయ్య. అదిగో చూడు, అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే. రాజయ్య అటుకేసి చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి. పశువులంటే నా ఉద్దేశం మేకలు, మనం మేకల గురించి మాట్లాడుకుంటున్నాం, అక్కడ మేస్తున్నవి ఆవులు అన్నాడు రాజయ్య. రాజయ్య మాటలకు సీతయ్యకు ఇంకా పట్టుదల వచ్చింది. నాతో రా, నీకు మేకలను చూపిస్తాను అన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. ఆవులకు వెనగ్గా కొంత దూరంలో వాళ్లకొక మేక కనిపించింది. చూసావా, ఇక్కడ మేక ఉంది, ఇది మేయడానికే వచ్చింది అన్నాడు సీతయ్య. ఏమో, పైరు మేయడానికే వచ్చిందని ఎలా చెప్పగలం? నా కళ్లతో నేను చూస్తే తప్ప నేనేదీ నమ్మను. సరే, అలాగే చూద్దువుగాని అంటూ సీతయ్య మేకను పక్కనున్న వంగతోటలోకి తరిమాడు. మేక వెంటనే తల వంచి ఆకులను కొరకసాగింది. ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా. నేను నా మేకల గురించి చెప్పాను, ఈ మేక నాది కాదు అని అన్నాడు రాజయ్య. సీతయ్యకు ఇంకా ఉక్రోషం వచ్చింది. మేకలన్నీ ఒక్కటే, నీకు తెలియదేమో అన్నాడు. ముందే చెప్పానుగా, నా కళ్ళతో చూస్తే తప్ప నేనేదీ నమ్మను అన్నాడు రాజయ్య. అంతలో రాజయ్య దగ్గర పనిచేసే పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళ్తున్నాడు. సీతయ్య వెంటనే, పోనీ ఆ వెళ్తున్న మేకలు నీవే కదా, కాదంటావా అని అన్నాడు. రాజయ్య, అవి నావే అని అన్నాడు గర్వంగా. సీతయ్య పాలేరుని పిలిచి, ఒరేయ్, ఈ మేకలు ఆ కనబడే వంగ, దోస, గోరుచిక్కుడు పైర్లను మేస్తాయిరా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ, ఎందుకు మెయ్యవు బాబూ, మీకు తెలియదా? మేకలు ఒక రాటపు ఆకును తప్ప మిగతా ఆకులన్నింటినీ ఆవురావురమంటూ మేస్తాయి అన్నాడు పాలేరు. అయితే ఒక్కసారి మేపు, నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య. తనకు నష్టం జరిగినా వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు. పాలేరు మేకల్ని కూరగాయల పాదులకేసి తోలాడు. అవి ఉత్సాహంతో తోకలాడిస్తూ మేయసాగాయి. అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాగా గట్టిగా చప్పట్లు చెరిచి, చూడు చూడు రాజయ్య, కళ్ళారా చూడు, ఇంతకంటే రుజువేం కావాలి నీకు? నీ మేకలే నా పైర్లు మేస్తున్నాయి, ఇప్పుడేమంటావు అని అడిగాడు. నేను అటుకేసి చూడను అన్నాడు రాజయ్య. అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య. ఎలా ఒప్పుకుంటాను? ముందే చెప్పాను కదా, స్వయంగా నా కళ్ళతో చూడందే ఏదీ ఒప్పుకోను అన్నాడు రాజయ్య. ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని, అసలు సిసలు తెలివి అని అప్పటికి అర్థమయ్యింది సీతయ్యకు. సీతయ్య తన ఓటమిని ఒప్పుకున్నాడు.